ఆత్మ బంధువులకి నమస్తే సార్. అందరము కూడాను నిద్ర లేచినప్పటి నుంచి బతికి తిరుగు కోసరం మనం ఇంకో దాని కోసము పరిగిస్తూనే ఉన్నాం. జీవితం అనేది పోరాటం లాగా అందరికీ కూడా ఉంది. దాంతో పోరాడుతూనే ఉన్నాం. కానీ మనకి ఎంతమంది మిత్రులు ఉన్నారు, ఎంతమంది వ్యతిరేకులు ఉన్నారు అనేది కూడా ఒక్కసారి చూడాలి. అది చాలా మంది గమనించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. చాలా మంది ఏంటంటే నటిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరితో కూడా అవసరానికి నటించడము, అవసరం తీరంగానే ఇంకొక విధంగా ప్రవర్తించడం, ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. రెండోది, చాలా మందికి తెలుసు దిష్టి అనేది కూడా ఉండాలి అనేసి. అందులో నరదిష్టి అనేది చాలా భయంకరంగా ఉంటుందండి. నరుని యొక్క చూపుకి కానివ్వండి, నరదిష్టికి రాళ్ళు కూడా పగలుతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సామెత పరంగా కూడా. సో నరదిష్టి ఎక్కువగా ఉంటే కూడాను వాళ్ళ డెవలప్మెంట్కి అడ్డుపడుతుంది. అది వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటందుకు అడ్డుపడుతుంది, సంతోషంగా ఉండేటందుకు కూడా అడ్డుపడుతుంది. అది ఎవరికైతే కనబడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది తీపించుకోవాలి అండి. ఇప్పుడు మరి విపరీతంగా ఉండదండి నరుడి యొక్క దృష్టి చాలా మంది మీద. అది అందరికీ కనబడదండి. కనబడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది క్లీన్గాని చేయించుకోగలిగితే మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. ఆ నరదిష్టి అనేది ఇంట్లోనూ ఉంటుంది, ఒంటికి ఉంటుంది, వాహనాలకు కూడా ఉంటుందండి. సో ఇంకా చాలా వాటికి కూడా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన వివరాలు కావాలన్నా, మీకుందో లేదో తెలుసుకోవాలన్నా నన్ను కూడా సంప్రదించవచ్చండి. ధన్యవాదాలు. ఓం శ్రీ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య నమః.